బిఎస్ఎన్ఎల్ అనే దాన్ని వదిలేసి ఒకప్పుడు ఎయిర్టెల్కి, టాటాకి, ఆ తర్వాత జియోకి మారినటువంటి కస్టమర్లు ఇప్పుడు రివర్స్లో వెళ్తున్నారు. జియో మంచి అంటే ఇక్కడ మనకి ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి వదిలేయాలనుకోవట్లేదు. ప్రభుత్వ రంగ సంస్థ బాగా పనిచేస్తే అక్కడికే వెళ్ళాలనుకుంటున్నారు. దానికి సాక్ష్యం ఇప్పుడు రిలయన్సు, జియో, భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా 2024 సెప్టెంబర్లో 1 కోటి మందికి పైగా వైర్లెస్ చందాదారులను కోల్పోయినాయి. అంటే మన సెల్ ఫోన్ దాన్ని. బిఎస్ఎన్ఎల్కి సుమారు 8.5 లక్షల మంది కొత్త కస్టమర్లు వచ్చారు. ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్ మాసంలో రిలయన్స్ జియోకి 70 లక్షల మంది, భారతీ ఎయిర్టెల్కి 14.34 లక్షల మంది, వోడాఫోన్ ఐడియాకి 15.53 లక్షల మంది దూరం అయ్యారు. సెప్టెంబర్ చివరి నాటికి మొత్తంగా వైర్లెస్ చందాదారుల సంఖ్య 0.87% పడిపోయి 115.37 కోట్లకు వచ్చి చేరింది. ఇందులో రిలయన్స్ జియోకి 46.37 కోట్లు, భారతీ ఎయిర్టెల్కి 38.94 కోట్లు, వోడాఫోన్ ఐడియా 21.24 కోట్లు, బిఎస్ఎన్ఎల్కి 9.18 కోట్ల మంది ఉన్నారు. ఇది అంటే బిఎస్ఎన్ఎల్ వైపు ప్రజాదరణ పెరుగుతోంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి వాళ్ళు.